ఎస్ కెప్టెన్ విజయకాంత్ చివరి చూపు చూడడానికి సినీ ప్రముఖులు విచ్చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటు సినీ యాక్టర్ నిరూష కూడా ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే కెప్టెన్కి నివాళులు అర్పించారు. ప్రస్తుతం మనతో పాటు యాక్టర్ నిరూష ఉన్నారు. మేడం, ఎలా చూడాలి అంటే కోలుకుంటారు అనుకున్నాము, అంత లోపల తిరిగి ఇంటికి చేరుకున్న ఆయన తిరిగి హాస్పిటల్కి వెళ్ళారు. ఇలా కనుమూయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. చాలా బాధగా ఉందండి. ఎందుకు అలాంటి వాళ్ళు కష్టం చూడాలంటే, ఎందుకంటే క్యాప్టెన్ అని మా సినిమాలో ఆయనకి ఎక్కువ పేరు పడింది సింధూర పువ్వు వల్ల. ఈ సింధూర పువ్వు చెప్పాలంటే ఆయన వల్ల నాకు వచ్చిన సినిమా అది. నేను మణిరత్నం సార్ ఇంట్రడ్యూస్ చేశారు, మంచిగా వచ్చినప్పుడు ఆయనే వచ్చి చాలామంది చూసినప్పుడు మీరు నిరోష బాగుంటుంది అమ్మాయి పెట్టండి గట్టిగా చెప్పింది ఆయనే. చెప్పిన తర్వాత ఆయన వల్ల ఆ సినిమా నాకు వచ్చింది, పెద్ద హిట్ అయిపోయింది. ఇప్పుడు దాకా అందరూ సింధూర పువ్వు గురించి మాట్లాడుతున్నారు. బట్ దానికంటే నేను ఆయనతో 3 సినిమాలు చేశాను. అలాంటి మనిషి చూడడం చాలా కష్టం. అందరితో కలిసి మాట్లాడడం, పలకరించడం, ఏమైనా చెప్పండి. మనకి ఒక ఆర్టిస్ట్గా మన నడిగ సంఘం ఆయనే హెడ్గా ఉన్నారు. ఉన్నప్పుడు కూడా ఒక ఆర్టిస్ట్కి ఏం ప్రాబ్లం అంటే ఆయనే ఫస్ట్ మన ధైర్యంగా వెళ్ళొచ్చు, చెప్పచ్చు, చేస్తారు, నమ్మకం కలిగింది ఆయనే. సో చాలా మిస్ అవుతున్నాం. అలాంటి కెప్టెన్ జీవితంలో మళ్ళీ రారు, ఏ ఆర్టిస్ట్కి మళ్ళీ రాదు. అందరూ బట్ డబ్బు చాలా సంపాదించండి, పేరు తెచ్చుకోవచ్చండి. మంచి హ్యూమన్ బీయింగ్ అని చెప్పింది అలాంటి మనిషి తెచ్చుకోవాలంటే చాలా కష్టం. బట్ అది ఆయన తెచ్చుకున్నారు. అందరూ ఆయన కోసం వచ్చారు, ఆయన పేరు కోసం. విజయకాంత్ ఒక పాలిటీషియన్ ఆర్ ఏమైనా చెప్పండి, దానికోసం రావాలి. ఆయన ఒక మంచి మనిషి కోసం ఇన్ని మంది ఉన్నారు అంటే అది ప్రూవ్ చేశారు ఆయన. అంతే అండి. మీరు ఆయనతో నటించినటువంటి క్షణాల్లో మీకు మిగిలినటువంటి ఏదైనా తీపి గుర్తులు కానీ, ఆయనతో అంటే మాటల్లో కానీ, లేదా మీకు ఇన్స్పిరేషన్గా చెప్పడం? చాలా విషయం అంటే నేను చాలా చిన్న వయసు నేను చేసినప్పుడు మంచిగా చూసుకున్నారు. అంటే మాకు సేఫ్టీ నుంచి అన్నీ ఆయనే చూశారు. సో నేర్చుకున్నాను ఎలా మనుషులతో అంటే మా ఫాదర్ నుంచి నేర్చుకున్నాను, మా అక్క దగ్గర నేర్చుకున్నాను. బట్ ఆయన దగ్గర కూడా చాలా నేర్చుకున్నాను. ఎలా ఉండాలి సినిమా ఇండస్ట్రీ ఏంటి, ఎలా మంచితో ఉండాలి, గర్వంతో ఉండకూడదు అని చాలా విషయం ఆయన దగ్గర నేర్చుకున్నాను అండి. ఏమంటారు చివరి క్షణాలు ఇప్పుడు తీసుకెళ్తున్నారు, కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? 100% విల్ మిస్ హిమ్ అలాట్. అదే అన్నా కదా, ఆ కెప్టెన్ మళ్ళీ తిరిగి రారు, ఎవరు ఆ పొజిషన్కి రారు, 100% చేయరు, అది నాకు తెలుసు. థ్యాంక్ యూ. సో అది చూస్తున్నాం, ఏదైతే తనతో కెప్టెన్తో కలిసి అనేక మూవీలో నటించాను, ఏదైతే సింధూర అనే మూవీ చాలా నేమ్ తీసుకొని వచ్చింది. ఆయన ఎంకరేజ్మెంట్ చేయడమే కావచ్చు, చాలా సినిమాల్లో తనకి పాత్ర ఇవ్వాలని చెప్పి కూడా ఇటు ఇండస్ట్రీలో ఉండేటువంటి వారికి కూడా చెప్పడమే కాకుండా ఆయన ఒక మంచి మనసు గలటువంటి లీడర్, అదేవిధంగా యాక్టర్ అని కూడా చెప్పొచ్చు. ఇవాళ ఇంత లక్షలాది జనాభా ఇక్కడికి వస్తున్నారు అంటే ఆయన కేవలం ఒక రాజకీయ ప్రముఖుడైనా సినీ ప్రముఖుడైనా కాదు, ఆయన మనస్సును చూసినటువంటి సందర్భంలో ఏర్పడినటువంటి అభిమానమే ఇందుకు నిదర్శనంగా కూడా చెప్తున్నారు. ఆయన లేనటువంటి లోటు నిజంగా చాలా బాధాకరం అని చెప్పి కూడా యాక్టర్ నిరూష తన బాధని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.